అందరికీ హాయ్ అండి. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈరోజు మనం వచ్చేసి వెన్ కీటోన్స్ డేంజరస్ అంటే మనం చెప్తా ఉన్నాం. కీటో డైట్లో మనకు ముఖ్యంగా బాడీలో షుగర్ బదులు కీటోన్స్ అనేవి ఎనర్జీ కిందకి యూజ్ అవుతాయని, ఎనర్జీ లాగా వర్క్ అవుతాయని, ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడతాయని. సో మరి కీటోన్స్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఎప్పుడు ఏ లెవెల్లో ఉంటాయి? సో ముఖ్యంగా మనం చాలామంది చెప్పేది ఏంటంటే, మీకు కీటోన్స్ బాడీలో కీటో యాసిడోసిస్ని క్రియేట్ చేస్తాయి అని చెప్తా ఉన్నారు. ఓకే, ఆ కీటో యాసిడోసిస్ అంటే ఏంటిది చెప్తాను. యాసిడోసిస్, కీటో అంటే కీటోన్స్, యాసిడోసిస్ అంటే ఈ కీటోన్స్ అనేవి యాసిడ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఓకే, సో ఈ కీటోన్స్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎక్కువ మొత్తంలో పెరిగిపోయినప్పుడు మన యొక్క బ్లడ్ pH అనేది పడిపోతుంది. దానివల్ల మనకు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది ఎవరికి వస్తుంది? అసలుకి ఈ కీటో డైట్, కీటో యాసిడోసిస్ ఈ రెండు ఒకటే విధంగా ఉండడం వల్ల చాలామందికి ఫస్ట్ వినగానే భయం వేస్తుంది. కీటో యాసిడోసిస్ అనగానే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే మనం కీటో యాసిడోసిస్లోకి వెళ్తే మనం కోమాలోకి వెళ్ళిపోతాం కదా, అంటే ఈ కీటో డైట్ చాలా డేంజర్ కదా అని అనిపిస్తుంది. సో అసలు ఈ కీటో యాసిడోసిస్ ఎవరికి వస్తుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఫస్ట్ మెయిన్గా చూసుకుంటే కీటో యాసిడోసిస్ అనే కీటోన్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండెక్స్లో చూసుకుంటే 0.05 చూసుకుంటే 10 లెవెల్స్. ఈ ఇండెక్స్లో 10 కన్నా ఎబో మన బ్లడ్ లెవెల్స్లో కీటోన్స్ ఉంటే దాన్ని మనం కీటో యాసిడోసిస్ అంటాం. బ్లడ్ అంతా యాసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్ అంతా యాసిడ్ రూపంలోకి మారిపోతుంది. ఎందుకంటే కీటోన్స్ లెవెల్స్ అనేవి మోర్ దెన్ 10 ఉన్నాయి కాబట్టి. సో మోర్ దెన్ 10 ఎందుకు వస్తుంది మన బాడీలో? అంత స్థాయిలో కీటోన్స్ ఎందుకు రిలీజ్ అవుతున్నాయి అంటే మెయిన్గా వచ్చేసి డయాబెటీస్ 1 పేషెంట్లకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళ లోపల జీరో, సో ప్యాంక్రియాస్లో వాళ్ళకు కావాల్సిన ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకే, ఇందులో బీటా సెల్స్ ఉంటాయి కదా, ఈ బీటా సెల్స్ అనేవి కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయి ఉండడం వల్ల వీటికి ఇన్సులిన్ అనేది రాదు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో పేషెంట్లు, వాళ్ళలో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరగదు. సో వాళ్ళకి ఇన్సులిన్ అనేది తయారు కాదు. ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ అనేది లేదు. సో మీరు కాక ఫుడ్ తీసుకున్నప్పుడు, ఓకే, మీరు ఫుడ్ తీసుకున్నాక వెంటనే మీరు ఇన్సులిన్ తీసుకోకపోతే, ఎందుకంటే ఇన్సులిన్ అనేది తయారు చేయట్లేదు కాబట్టి మీకు ఇన్సులిన్ అనేది మీరు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. సో అలా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మీ బాడీకి ఎనర్జీ అనేది కావాలి. సో మీ బాడీకి ఎనర్జీ అనేది తెలుసు మనకు, షుగర్ కానీ కీటోన్స్ కానీ మన బాడీకి ఎనర్జీ లాగా యూజ్ అవుతాయని. సో షుగరు ఫస్ట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి కీటోన్స్ అనేవి మన బాడీకి ఎనర్జీ లాగా యూజ్ అవుతాయి. సో ఈ షుగర్ మీ బాడీలో ఉన్న సెల్స్ యూజ్ చేసుకోవాలి అంటే మీకు ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మీకు ఈ టైప్ 1 పేషెంట్లకి, టైప్ 1 డయాబెటీస్ టైప్ 1 పేషెంట్స్కి ఇన్సులిన్ అనేది లేదు కాబట్టి ఈ షుగర్ అనేది మనకు ఎనర్జీ లాగా యూజ్ కాదు. ఈ షుగర్ డైరెక్ట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. మీకు కొంత కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది గ్లూకోజ్. ఓకే, నెక్స్ట్ మనకు ఇన్సులిన్ లేదు కాబట్టి ఈ షుగర్ అనేది యూజ్ కాదు. నెక్స్ట్ యూజ్ కావాల్సింది కీటోన్స్. ఓకే, ఈ కీటోన్స్ కూడా మన బాడీలో కంప్లీట్ ఇన్సులిన్ అస్సలు లేదు కాబట్టి ఈ కీటోన్స్ కూడా రెగ్యులేట్ చేసేది ఇన్సులినే, కీటోన్ లెవెల్స్ కూడా. ఓకే, సో ఈ కీటోన్ లెవెల్స్ని మానిటరింగ్ చేసి రెగ్యులేట్ చేయడానికి మినిమం ఇన్సులిన్ అనేది అవసరం ఉంటుంది. మనం ఈవెన్ కీటో డైట్లో కానీ, లో కార్బ్ డైట్లో కానీ మన బాడీ కొద్ది మేరలో గ్లూకోజ్ మనం తీసుకోవడం లెస్ దెన్ 20 grams, లేదు అంటే కీటోజన్ డైట్లో మీరు కంప్లీట్గా తీసుకోకుండా కానీ మీ బాడీ తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన 5 grams 10 grams షుగర్ని కూడా రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ అనేది మనం కీటో డైట్లో కావచ్చు, లో కార్బ్ డైట్లో కావచ్చు, మనం లెవెల్స్ని తగ్గిస్తున్నాం తప్పితే కంప్లీట్గా తీసేయట్లేదు. మనకు 5 times 10 times రిలీజ్ అయ్యే ఇన్సులిన్ లెవెల్స్ని
మనం నార్మల్ లెవెల్స్కి తీసుకొస్తున్నాం. దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. అంతేగాని మనకి ఎక్స్ట్రా లెవెల్స్ వద్దు. 5 times ఎక్స్ట్రా ఇన్సులిన్, 10 times ఎక్స్ట్రా రిలీజింగ్ ఇన్సులిన్ మనకు అవసరం లేదన్నమాట. దానివల్ల మనకు ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ స్టోరింగ్ అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ డయాబెటిక్ 1 పేషెంట్లో ఏమవుతుంది, అస్సలకి ఇన్సులిన్ ఏం లేదు కాబట్టి ఈ ఇన్సులిన్ ఉంటేనే ఈ షుగర్ని కానీ కీటోన్ కానీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఇంత ఇన్సులిన్ ఉందనుకోండి, అసలు ఇన్సులిన్ లేదనుకోండి, షుగర్ రెగ్యులేట్ కాదు, కీటోన్ రెగ్యులేట్ కాదు. సో వితిన్ 24 hours మీరు ఫుడ్ తీసుకోకపోయినా మీ బాడీలో ఏం జరుగుతుంది, ఇన్సులిన్ తీసుకోకపోతే, నో ఇన్సులిన్ కదా, తీసుకోకపోతే మీ బాడీలో కీటోన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి, 10+ ఉంటాయి. సో మీ బ్లడ్లో అంతా ఏమవుతుంది అంటే యాసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అదే యాసిడోసిస్, యాసిడ్లోకి వెళ్ళిపోతుంది మీ బ్లడ్ కీటోన్స్ ద్వారా. అందుకే మనం కీటో యాసిడోసిస్ అంటున్నాం. కీటోన్ ద్వారా బ్లడ్ అనేది యాసిడ్గా మారుతుంది. సో ఇది లీడ్ టు కోమా, సీరియస్ డ్యామేజ్ టు ది బ్రెయిన్ సెల్స్ అండ్ బాడీ సెల్స్ అన్నమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకే మనం టైప్ 1 పేషెంట్స్కి మనం సజెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వాళ్ళకు ప్రొడ్యూస్ కాదు కాబట్టి వాళ్ళు దీన్ని షుగర్ని కానీ కీటోన్ కానీ రెగ్యులేట్ చేసేది ఇన్సులిన్ కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి. సో మరి యావరేజ్ పర్సన్స్కి మనం మాట్లాడుకునేది కేవలం యావరేజ్. టైప్ 1 పక్కకు పెట్టండి. ఓన్లీ టైప్ 2 కానీ యావరేజ్ పర్సన్స్ కానీ, ఒబేస్ ఉన్న పర్సన్స్ కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, ఓకే, ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా సరే లో కార్బ్ డైట్లు మీరు ఫాలో అయ్యేటప్పుడు, లో కార్బ్ డైట్ అంటే 20 grams నుంచి 50 grams, దీన్ని మనం లో కార్బ్ డైట్ అంటాం. సో ఈ లో కార్బ్ డైట్లో ఉన్నప్పుడు ఈ గ్రామ్స్ 20 to 50 grams అంతా ఏం చేయాలంటే ఇది షుగర్. మీరు షుగర్ తీసుకుంటున్నారు కాదు, తక్కువ తీసుకుంటున్నారు. ఈ షుగర్ రెగ్యులేట్ చేసేది మళ్ళీ దీంట్లో నుంచి వచ్చే ఇన్సులినే. సో ఇన్సులిన్ అనేది మీకు 5 times 10 times అనేది మనకు అవసరం లేదు. ఓకే, మనకు కేవలం ఈ షుగర్ని, కీటోన్స్, మినిమం లెవెల్స్ ఇన్సులిన్ మాత్రమే మనకు కావాలి. మనం కంప్లీట్గా దాన్ని తీసేయడం లేదు ఇన్సులిన్ని. మనం కేవలం 5 times 10 times రిలీజ్ కావడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మీకు డయాబెటీస్ వచ్చే దానికి మనం అడ్డుకట్ట వేస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఈవెన్ లో కార్బ్ డైట్ చేసినా మీ బాడీ బ్లడ్లో కేవలం లెస్ దెన్ 1 కన్నా తక్కువే మీ బాడీలో కీటోన్ లెవెల్స్ ఉంటాయి. సో దాంతోపాటు మీరు కీటో డైట్లో మనం చెప్తున్నాం, మీరు కేవలం 5 grams అలాగే వెజిటేబుల్స్ నుంచి వచ్చే షుగర్స్ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ వెజిటేబుల్ నుంచి వస్తే ఆ వెజిటేబుల్ నుంచి మీ బాడీ అనేది చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటుంది. ప్లస్ అది మీ బాడీకి అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఇన్సులిన్ స్పైక్ అనేది జరగదు. ఎందుకంటే అది ఫైబర్తో మిక్స్ అయి ఉంటుంది. ఆ వెజిటేబుల్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ ఫైబర్తో మిక్స్ అయి ఉండడం వల్ల మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి పెరగవు. 5 times 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ రిలీజ్ కాదు. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది, ఫ్యాట్ స్టోరింగ్ చేయడం తగ్గుతుంది, ఆగిపోతుంది. ఓకే, ఈవెన్ మీరు కీటో డైట్లో ఉన్నా సరే మీరు బాడీలో ఉండేది కేవలం 2. సో ఇండెక్స్లో 2 levels కన్నా ఎక్కువ ఉండవు మీ బాడీలో ఈవెన్ కీటో డైట్ ఫాలో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మనకు తెలుసు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అని ప్లస్ కీటో డైట్, ఈ 2 ఫాలో కావడం వల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆర్ ఫాస్టింగ్, దీనిలో కంప్లీట్గా మీరు కార్బోహైడ్రేట్ 0 చేసినా సరే, ఎందుకంటే యావరేజ్ పర్సన్కి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్లో ఉన్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న మ్యాక్స్ అప్ టు కీటోన్ లెవెల్స్ 5 వరకు మాత్రమే ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళదు యావరేజ్ పర్సన్కి, నార్మల్ పర్సన్స్కి. ఎందుకు అంటే దీనిలో బాడీలో జనరేట్ అయ్యే కీటోన్స్ని మళ్ళీ ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది, మానిటర్ చేస్తూ ఉంది.
ఓకే. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ లేనప్పుడే ప్రాబ్లం. షుగర్ ఉన్న ప్రాబ్లమే, ఇన్సులిన్ ఉన్న ప్రాబ్లమే. మన టైప్ 1లో మన షుగర్ తీసుకునేప్పుడు ఇన్సులిన్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, అందుకే ఇన్సులిన్ తీసుకుంటున్నాం. ఈవెన్ కీటోన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ పెరిగిపోకుండా ఉండాలంటే మినిమం లెవెల్స్ ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ కావాలి. ఓకే, అందుకే టైప్ 1 వాళ్ళకి మనం డైట్ సజెస్ట్ చేయట్లేదు. కేవలం టైప్ 2 కావచ్చు, రెస్ట్ ఆఫ్ ది పీపుల్, యావరేజ్ పీపుల్కి మనం సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో యావరేజ్ పీపుల్ అయితే మీరు మోర్ దెన్ 5 అయితే మీకు ఇంపాసిబుల్ మీ బాడీలో కీటోన్స్ జనరేట్ కావడం. సో మోర్ దెన్ 5 కన్నా ఇది అసలుకి మీరు డీప్ ఫాస్టింగ్ చాలా డేస్, 2 days 3 days లాంగ్ ఫాస్టింగ్ వెళ్తేనే మీకు అప్ టు 5 వరకు, అప్ టు 5 అంటే నో సేఫ్, ఈవెన్ అప్ టు 10 వరకు సేఫ్. ఓకే, 10 దాటితేనే మీ యొక్క సివియారిటీ అనేది పెరుగుతుంది. అసలు 10 వరకు రావడం అనేది ఇంపాసిబుల్. మనం ఫాస్టింగ్ చేసినా, కీటో డైట్ చేసినా, లో కార్బ్ డైట్ చేసినా 10 వరకు ఎవరు వెళ్ళరు. కేవలం అప్ టు 5 వరకే. లో కార్బ్ డైట్ అయితే 1, కీటో డైట్ అయితే 2, ఫాస్టింగ్ అయితే 5. అప్ టు 10 వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. 10 దాటితేనే బాడీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బాడీ ఉన్న బ్లడ్ అనేది అసిడిక్ నేచర్లోకి మారిపోతుంది. ఓకే, మనకు తెలుసు కీటోన్స్ అనేవి మొత్తం 3 రకాలని. ఓకే, ఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, ఎస్టోన్. సో మనకు బాడీ ఈ రెండింటిని మాత్రం ఎనర్జీలాగా యూజ్ చేసుకుంటుంది. ఈ ఎనర్జీలాగా యూజ్ చేసుకొని ఈ ఎనర్జీ ఎక్కడ యూజ్ చేసుకుంటుంది అంటే బ్రెయిన్లో, హార్ట్లో, ఆల్ మజిల్ సెల్స్లో. ఓకే, ఇది యూజ్ చేసుకుంటుంది. ఈ ఎస్టోన్ అనేది బాడీ ఎనర్జీలాగా యూజ్ చేసుకోలేదు. సో ఇది అనేది బ్రీత్ అవుతుంది. సో మీకు ఈ బ్లడ్లో కలిసిపోయిన ఎస్టోన్, సో ఈ ఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, ఎస్టోన్ 3 లివర్ నుంచి తయారయ్యి మీ బ్లడ్లో కలిసిపోతాయి. ఓకే, ఈ మూడిట్లో ఈ 2 మాత్రమే అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్ సెల్స్కి సప్లై చేయబడతాయి. హార్ట్ సెల్స్ కావచ్చు, బ్రెయిన్ సెల్స్ కావచ్చు, మజిల్ సెల్స్ కావచ్చు, అన్ని ఆర్గాన్ సెల్స్ కావచ్చు. ఓకే, అన్ని సెల్స్కి ఈ 2 మాత్రం సప్లై చేసబడి మళ్ళీ ఆ సెల్స్లో ఈ ఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ నుంచి మళ్ళీ ఏటీపీ ఎనర్జీ అనేది తయారు కావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఎస్టోన్ ఒకటి మాత్రం అన్ని సెల్స్కి సప్లై కాదు. ఇది డైరెక్ట్ బ్లడ్ నుంచి లంగ్స్కి వెళ్ళిపోయినప్పుడు లంగ్స్ నుంచి బ్రీత్ అవుట్, మనం గాలి తీసుకొని బయటకు వెళ్తాం కదా, ఆ టైంలో ఈ ఎస్టోన్ బయటకు వస్తుంది. అది స్వీట్ టేస్ట్ అంటాం బ్రీత్ అవుట్ని. ఓకే, ఆ స్వీట్ టేస్ట్ బ్రీత్ అవుట్, ఈ ఎస్టోన్ అనేది బయటకు వస్తుంది ఈ బ్రీత్ అవుట్ లెక్క. సో మనకి ఈ 2 మాత్రమే మనకి ఎనర్జీ ఉపయోగపడతాయి. ఈ ఎస్టోన్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మనకు మెయిన్ ఈ కీటో డైట్లో కావచ్చు, లో కార్బ్ డైట్లో కావచ్చు, మన గోల్ ఏంటంటే షుగర్ని తక్కువ చేసినప్పుడు, షుగర్ లెవెల్ తగ్గించినప్పుడు మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అంతే కదా, మన షుగర్ తగ్గించినప్పుడు ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోతుంది అంటున్నాం కానీ మొత్తం ఆగిపోతుంది అని చెప్తలేదు. మీరు ఆ పాయింట్ని గుర్తుంచుకోవాలి. మనం కేవలం షుగర్ తగ్గించడం ద్వారా ఇన్సులిన్ అనేది తగ్గుతుంది. సో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినప్పుడు బాడీలో కీటోన్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ తగ్గితే ఇన్సులిన్ తగ్గుతుంది. షుగర్ ఉంది కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు షుగర్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్లో మ్యాసివ్ అమౌంట్ గ్లూకోజ్, షుగర్ అనేది తిరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కూడా ఎక్కువ మొత్తం రిలీజ్ అవుతుంది. సో మీరు అలాంటప్పుడు మీరు షుగర్ తగ్గడం ద్వారా ఇన్సులిన్ అంత అవసరం లేదు కాబట్టి బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ కూడా దాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మీరు లో లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ ఉంది, ఇన్సులిన్ తక్కువ ఉందని దాని అర్థం ఏంది? షుగర్ లెవెల్ తక్కువ ఉన్నాయి కదా, షుగర్ తక్కువ ఉంటే ఇన్సులిన్ తక్కువ ఉంది. ఇన్సులిన్ తక్కువ ఉంటే మరి మీకు షుగర్ లేదు ఎనర్జీకి, నెక్స్ట్ బాడీ ఏమి యూజ్ చేసుకుంటుందంటే కీటోన్స్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి మీ బాడీలో లివర్ కీటోన్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, బట్ మనం చెప్పేది కేవలం తగ్గిస్తున్నాం అని చెప్తున్నాం మాత్రం. ఓకే, ఇది 0 అయింది అనుకో, ఇన్సులిన్ తగ్గింది, ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఉందనుకోండి, ఇది దీని ఒక కీటోన్స్ కూడా పెరుగుతాయి. సో ఇది ఇన్సులిన్ 0 ఉందనుకో, 100 యూనిట్స్ తగ్గింది అనుకోండి, ఇది ఒక 100 యూనిట్స్ పెరుగుతుంది. ఇది 0కి వచ్చింది అనుకోండి, ఇది 1000 అయింది అనుకోండి, అంటే దీనికన్నా ఇది 10 times ఎక్స్ట్రా. అర్థమైందా? సో మీకు ఇన్సులిన్ తగ్గినప్పుడు కీటోన్ పెరుగుతూ ఉంది,
ఇన్సులిన్ 100 యూనిట్స్ ఉన్నప్పుడు కీటోన్స్ ఇంకో 100 యూనిట్స్ పెరిగింది. ఇన్సులిన్ పెరిగితే కీటోన్స్ తగ్గుతాయి, ఇన్సులిన్ తగ్గితే కీటోన్స్ పెరుగుతాయి. అదే ఇన్సులిన్ అనేది ఇంకా హై లెవెల్లో 5 టైమ్స్ 10 టైమ్స్ ఇన్సులిన్ ఉంటే 0 టైమ్ కీటోన్స్ ఉంటాయి. అందుకే మీకు ఫ్యాట్ బర్న్ కాదు. అదే మీకు ఇన్సులిన్ 0 ఉంటే కీటోన్స్ 10 టైమ్ 20 టైమ్ పెరుగుతాయి. సో వాయిస్ వర్స అన్నమాట. సో ఇన్సులిన్ తగ్గిందంటే కీటోన్స్ మొత్తం పెరిగిపోతాయి. సో ఎప్పుడు మీకు ఇన్సులిన్ 0 ఉంటుందంటే టైప్ 1 పేషెంట్లకి 0 ఉంటుంది. సో టైప్ 1 పేషెంట్లకి 0 ఉంది అంటే ఈ కీటోన్ లెవెల్స్ 10 టైమ్స్ ఎక్స్ట్రా 20 టైమ్స్ ఎక్స్ట్రా లెవెల్స్ పెరిగిపోతాయి. సో యావరేజ్ పర్సన్కి అది పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళలో ఖచ్చితంగా ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంది. మీరు ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఇన్సులిన్ ఎంతో కొంత అమౌంట్ రిలీజ్ అవుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఈవెన్ ఫ్యాట్ తీసుకున్న తక్కువ మొత్తం రిలీజ్ అవుతుంది, బట్ అది ఎనఫ్ మనకు, కానీ రిలీజ్ అవుతుంది. అదే ఇన్సులిన్ కీటోన్స్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఆ ఇన్సులిన్ అనేది కీటోన్ని స్లోగా బ్లడ్లోకి రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మీకు ఇన్సులిన్ 0 ఉండడం వల్ల, నో ఇన్సులిన్ ఉండడం వల్ల బాడీలోకి దాన్ని కంట్రోల్ చేయలేక కంప్లీట్ కీటోన్స్ ఒకటేసారి వచ్చేస్తాయి. వితిన్ 24 అవర్స్లో మీకు వచ్చేస్తాయి. యాసిడ్ నేచర్ లెక్క మారిపోతుంది. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. సో కీటోన్స్ అనేవి ఎవరు డేంజరస్ అంటే టైప్ 1 పేషెంట్స్కి ఇన్సులిన్ తీసుకున్నప్పుడు, ఇన్సులిన్ లేనప్పుడు వాళ్ళకి మాత్రమే డేంజరస్. యావరేజ్ పర్సన్స్కి, ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్న పర్సన్స్ కావచ్చు, మీరు ఈవెన్ ఫాస్టింగ్ చేసినా, కీటో డైట్ ఉన్నా, లో కార్బ్ డైట్ ఉన్నా మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఎలాంటి డేంజర్ లేదు. అది కేవలం ఇన్సులిన్ లేని వాళ్ళకి మాత్రమే. మీరు కీటో డైట్ కావచ్చు, నా లో కార్బ్ డైట్ కావచ్చు, ఏ డైట్ ఫాలో అయినా సరే మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కేవలం తగ్గించడానికి మాత్రమే. సో కంప్లీట్గా ఇన్సులిన్ తీసేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మీకు ప్యాంక్రియాస్ ఆర్గాన్లో బీటా సెల్స్ అనేవి నిరంతరం ఇన్సులిన్ తయారు చేస్తుంటాయి. మీకు రిక్వైర్మెంట్ బట్టి తక్కువ ఎక్కువ అనేది మీ బాడీ డిసైడ్ చేస్తుంది. అంతేగాని మన కంప్లీట్గా ప్రొడక్షన్ ఆపడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. సో మీ బాడీలో మోర్ దెన్ 10 అనేది జరగదు. కేవలం టైప్ 1 పేషెంట్స్ మాత్రమే కొంచెం ఇబ్బంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.